పనిచేయాలని పార్టీ నిర్మాణాత్మకంగా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళడానికి జిల్లా అధ్యక్షులు బాధ్యతాయుతంగా పనిచేయడానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న నియోజకవర్గాల్లో కానీ నియోజకవర్గ సమన్వయకర్తతో పాటు మండలాలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి అందరినీ సమాయత్తం చేయాలని ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ప్రక్కదోకెళ్తా ఉన్నాయి, నిర్వీర్యమవుతూ ఉన్నాయి. శాంతి భద్రతలు అనేవి గాలి కొదిలేసి పరిపాలన చేస్తున్న దాని మీద కూడా చర్చించి ఎక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో, ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉందో, ఎక్కడ మనకు ప్రతిపక్షంగా అండగా ఉండాలో ఏ సెకను వదలకుండా ఎవరికి అన్యాయం జరుగుతుందో వారికి అండగా ఉండాలని కూడా ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలు ఈ రాష్ట్రంలో మరి అలివి కాని ఆ వాగ్దానాలు 143 వాగ్దానాలు ఇచ్చి పర్టికులర్గా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7కి వెళ్ళింది. వీటన్నిటినీ గాలి వదిలేసిన తీరు, వీటి ద్వారా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం మేలు చేశారు, ఇచ్చిన హామీలు ఏ విధంగా నిర్వర్తించారు, ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి, తద్వారా ఈరోజు ప్రజలు ఆ టైంలో ఆ 5 సంవత్సరాల్లో పడిన లాభం, వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి పెరిగింది, వాటి ఈరోజు నిర్వీర్యమైపోతూ ఉంది. ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి మరి ఈరోజు పూర్తిగా మాఫియా మయమైపోయింది. ఏ సెక్టార్ చూసినా మాఫియా. ఈరోజు పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. దీని ద్వారా ఇక్కట్లు పడుతున్నటువంటి ప్రజానీకానికి, దీని ద్వారా మరి సంక్షేమ పథకాలు అందకుండా ఈరోజు చాలా సెక్టార్స్ గ్రౌండ్ లెవెల్లో చూస్తూ ఉంటే విద్యను గాలి కుదిరేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో విద్య కోసం కోట్ల రూపాయలు వెచ్చించి అనేక సంస్కరణ చేస్తే వాటిని వదిలేస్తే ఈరోజు పేదవారు పిల్లలను చదివించుకోలేక డ్రాప్అవుట్స్గా స్కూళ్ళలో మిగిలిపోయి కూలికెళ్ళి ఈరోజు వాళ్ళ కుటుంబాలు చితికిపోతూ ఉంటే, అప్పుల ఊబిలో ఆత్మహత్యలకు వెళ్తూ ఉంటే, వాటన్నిటికీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అండగా ఉండాలో, వాళ్ళకి ఎలా మనోధైర్యం కల్పించాలో పూర్తి బాధ్యతాయుతంగా కూడా పనిచేయమని అధ్యక్షుల వారు ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ ఏది నిర్వర్తిస్తల్లా. ఏ పరిస్థితిలోనూ పర్టికులర్గా రైతాంగానికి చూద్దాం, రైతు సమస్యలు ఈరోజు రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. ఎండకు మండికి ఎలా మసైపోతూ ఉందో ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి బీటలు వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా వ్యవసాయం దండుగ కాదు పండుగలాగా పనిచేయాలని చెప్పారో, అంతకన్నా భిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేస్తే రైతులు సుభిక్షంగా ఉంటే, పంట పండిస్తే మద్దతు ధర, పంట పండించడానికి ముందు వ్యవసాయం చేసుకునే తరుణంలో 13,500 రూపాయలు ఇచ్చి రైతుకు ఆదుకున్న తీరు, రైతులకు సంబంధించి కెలామిటీస్ వస్తే ఆదుకోవటానికి ప్రత్యేకమైన నిధి 3 సంవత్సరాల క్రితమే అనౌన్స్ చేసి మద్దతు ధరతో ఏ పంటకైనా కొన్నటువంటి తీరు ఏ రైతు పార్టీలు చూడాల. రైతు కౌలు రైతు సుభిక్షంగా ఉంటే ఈరోజు రైతు గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు వరి వేసే రైతు ఊరేసుకునే పరిస్థితికి వెళ్ళాడు. పంట పండిస్తే కొనే నాదుడు లేడు, మద్దతు ధర లేదు. అలాగే ఈరోజు నిన్నగాక మొన్న అందరూ చూశారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో మిర్చి రైతుల కోసం గుంటూరు మిర్చి యార్డుకు వస్తే రైతులు విన్నవించుకున్న గోడు వర్ణనాతీతం. వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసింది. రాసి లేదు 11,887 రూపాయలకి మద్దతు ధరతో మేము కొంటాము, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేమని చెప్పి ఒక లెటర్ మా మొఖాన పడేసి, రాష్ట్రాన్ని మొఖాన పడేసి గాలి కుదిరేశారు. ఈరోజు మిర్చి రైతులు ఎంత దారుణంగా అప్పుల ఊబిలోకి వెళ్ళారో ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. అందుకనే మిర్చి రైతులకి అండగా ఉండాలని, మిర్చి రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఇదివరకు ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఎంత లాస్ అవుతుందో తెలిసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా అండగా ఉంటామో చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే పొగాకు మీరు చూశారు. ఈరోజు రాష్ట్రంలో పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేకపోతే అంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పొగాకు రైతులంతా వెళ్ళి, అయా మాకు ఇండస్ట్రియలిస్టులు
లేకపోతే వ్యాపారస్తులు వచ్చి చాలా తక్కువ ధర కొంటా ఉన్నారు, చాలా చోట్ల కొంటల్లా రిజెక్షన్స్ పెరిగిపోయినాయి అని చెప్తే ఆ వ్యాపారస్తులు ఏమన్నాడు తెలుసా? మీకు కరెంట్ కట్ చేస్తానన్నాడు, వాళ్ళకి మీ ఇండస్ట్రీస్కి కరెంట్ కట్ చేస్తానన్నాడు. ఎక్కడ ఆ దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పొగాకు రైతులు అడిగితే వ్యాపారస్తులు మీరు కొంటే కొనండి, మీరు తప్పకుండా కొనపోతే నేను కొంటానని చెప్పి మార్కెట్ ద్వారా 200 కోట్లకు పైగా వెచ్చించి పొగాకు రైతులను ఆదుకున్న పరిస్థితి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంటే ఈరోజు రైతులు దాదాపు 36,000 క్వింటాలు ఉన్నటువంటి పొగాకుని ఈరోజు 22,000 21,000కి కొనే నాదులు లేకపోగా రిజెక్షన్ నెపంతో పూర్తిగా ప్రక్కకెళ్తే అలవలసలకి అమ్ముకుంటూ ఉన్నారు. దాని మీద కూడా అవసరమైతే ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద ఖచ్చితంగా ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి కనుముప్పిరుగా చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అవసరమైతే ఎక్కడికైనా నేను అండగా ఉంటా, మీరు సమాయత్తం అవ్వండి, పొగాకు రైతుల విషయంలో రాజీ పడద్దని చెప్పినటువంటి ఈ సమావేశం చాలా నిజంగా ఆనందంగా ఉంది. రైతు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కన్సర్న్, ప్రజా సమస్యల విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన తీరు, ప్రభుత్వ వైఫల్యాలు, వీటన్నిటి మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా ఉద్యమం చేయబోతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ప్రభుత్వం ఉన్నప్పుడు గొప్ప ఆలోచనతో ఎలా ఉన్నాడో, ప్రభుత్వం లేకపోయినా మరలా ప్రజలకు ఆ విధంగా సహాయం జరగాల, మరలా మా ప్రభుత్వం వస్తే చేయడానికి సిద్ధంగా ఉండని ఒక గొప్ప సంకేతంతో పనిచేస్తున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తూ ఉంది. మా ఒకటే ధ్యేయం, ఇన్ని కళ్ళబొల్లి మాటలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్క రైతు విలువలాడుతున్నటువంటి పరిస్థితిని మర్చిపోతా ఉన్నాడు. అలాగే విద్యను గాలి కొద్దేసినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే సంక్షేమానికి సంబంధించి మీరు హామీలు నిర్వర్తించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కనిపిస్తలా. చివరికి రాజ్యాంగ వ్యవస్థలను కూడా మీ చేతిలో పెట్టుకుని మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఉన్నటువంటి తీర్పుని ఈ సమావేశంలో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులుగా పనిచేయాలని ఆదేశించడం చాలా మేము ఆనందపడతా ఉన్నాం. ఇలాంటి గొప్ప సమావేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి గొప్ప మంచి ఆలోచనలు రాబోయే రోజుల్లో ఫలప్రదమవుతాయని కోరుకుంటూ, ఒకే ఒకటి, గొంతు లేని వారి గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. ఆ కోణంలో ముందుకు నడుస్తామని, ముందుకు వెళ్ళాలని కింద గొప్ప ఆలోచనలను ప్రజలకు తెలియపరచాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను.